పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డి ఆలయ సిబ్బందితో కలిసి భక్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, డిఎస్పీ పురుషోత్తం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నే రాజు, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందుకున్నారు అంటే మన కోరికలన్నీ విని ఆ లడ్డూలో నిక్షేపం చేసి ఉంచిండ్రు కనుక ఎవరైతే కొంటున్నారో కొని ఆ ప్రసాదం ఎవరైతే తీసుకొని పంచుతారో, ఎవరైతే తీసుకొని వెళ్తారో వారందరికీ కూడా మన గణేష్ గడ్డ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కనుక కొనేవాళ్ళు ఎవరైనా సరే కొన్న తర్వాత వెంటనే డబ్బులు చెల్లించి స్వామివారి ప్రసాదము తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఎందుకు అనంటే ఊరికే తీసుకోకుండా దేవాలయాభివృద్ధికి మీరు ఇచ్చేది తోడ్పడుతుంది. కనుక భక్తులందరూ ఇది ముఖ్యంగా గమనించుకొని ఈ రోజు తెలియని వాళ్ళు పాట పాడిన తర్వాత ఇంకొక రోజు ఈ 11 రోజులు కాకుండా 12 రోజులు నిద్ర స్వామివారి దగ్గరనే చేస్తుంది. తెల్లారి కూడా మీరు వచ్చి చెల్లించి తీసుకోలేకపోతే మేమే అందరి సమక్షములు అన్నదాన కార్యక్రమములు ఆ లడ్డూని అందరికీ పంచేయడం జరుగుతుంది. కనుక కొన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఒకరోజు స్వామివారి దగ్గర ఇంకొకసారి మీకోసం నిరీక్షిస్తుంది. కనుక అందరూ కూడా సావధాన చిత్తులై అధికముగా కాకుండా మన భగవంతుడి అనుగ్రహం కొరకు పాట పాడి భగవంతుడి అనుగ్రహానికి పాల్పడాల్సిందిగా కోరుతున్నాము. 11 రోజులు స్వామివారి దగ్గర పూజలందుకున్న మహాప్రసాదము లడ్డు మహాప్రసాదము దేవస్థానం వారి పాట 1,16,000 సాయిదీపక్ గారి పాట ఒకటోసారి 1,61,000 సాయిదీపక్ గారి పాట రెండోసారి నరేష్ గౌడ్ గారి పాట 1,62,000 నరేష్ గౌడ్ గారి పాట 1,62,000 నారాయణ రెడ్డి గారి పాట 1,65,000 నారాయణ రెడ్డి గారి పాట 1,65,000 66,000 సాయిదీపక్ గారి పాట 65,000 సతుల గోవర్ధను నరేష్ గౌడు శివరాములు నారాయణ రెడ్డి గారి
गणेश महाराज की गणपति बप्पा किंदी वाटे लड्डू गणपति गणेश महाराज की सर పంతులు అందరూ రావాలి. ఒక్క నిమిషం రెంటగర అందరూ పంతులు కొంచెం దగ్గర నుంచి. ఒక్క నిమిషం ఆగు. అంటే లక్కీ సంగారెడ్డి చెందినటువంటి మహేష్ 3,80,000 పాటలు జరిగింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లడ్డు తీసుకోవాలని. నా కోరిక వరకు స్వామివారి కృప దయ నమ్మకు లడ్డు దగ్గర చాలా సంతోషం. సాయిదీప్ రెడ్డి. మేము చాలా సంతోషంగా పైసలు ఇచ్చేసి కొనుక్కున్నాము. వేలం పాటలో వాడదామని గత సంవత్సరంలో అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం వాడి దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నా పాడైపోతుంది అందరూ ఆయన కోసం పెట్టి నాకు ఫోటో తీసినావా? ఫోటోస్ ఏదో మూలకి నన్ను కూడా అరే అయిపో మంచిగా వస్తుంది. గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో చివరి రోజు కాబట్టి ఈరోజు నవరాత్రి సందర్భంగా లడ్డు వేలం పాట వేయబడి జరిగింది. 3 లడ్డులు, అందులో 2వ లడ్డు మన చంద్రపల్లి వాస్తవ్యులు సాయిచంద్రెడ్డి గారు అతను వేలం పాటని దక్కించుకుంటూ, కావున వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ మన రుద్రారం గణపతి సిద్ధి వినాయక అనుగ్రహం ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి వారు మన గ్రామము ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్ధి గణపతి దేవాలయంలో 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మహాజాతర వినాయక వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా 11 రోజులు పూజలు అందుకున్న మహాప్రసాదాన్ని, అందులో 5వ రోజు 5 రాత్రులు పూజలు అందుకున్న మహాప్రసాదాన్ని సాయి దీపక్ రెడ్డి గారు, శంకరపల్లి వాస్తవ్యులు స్వామివారి అనుగ్రహానికి పూర్తి పాత్రలైనారు కనుక వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గణపతి అనుగ్రహం, ఈ సిద్ధి గణపతి కృపా కటాక్షాలు వేళలా ఉండాలని కోరుకుంటూ, గణపతి ఆశీర్వచనం వాళ్ళకు సంపూర్ణంగా అందాలని ప్రార్థిస్తూ, జై గణేష్, జై జై గణేష్, గజానన భగవానికి రథం దగ్గరికి రావాలి తొందరగా.